1st of December to 31st of May, so that the entire water flowing through the Vamsdara river flow down 6 river use boat చేసినందుకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సందర్భాన్ని పురస్కరించుకొని మన ప్రియతమ నాయకులు ధర్మా ప్రసాదరావు గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి వంశధార ప్రాజెక్టు, దానిపైన నిర్మాణం చేయబోతున్న ఇట్లాంటివన్నీ పూర్తి కావాలని కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి జిల్లా ప్రజానీకానికి నిన్న సంతృప్తిని కలిగించే ఒక జడ్జిమెంట్, సుప్రీంకోర్టు ఆదేశించిన మేరకు ఏర్పడినటువంటి ట్రిబ్యునల్ ఒక ఇంటీరియం జడ్జిమెంట్ని సైడ్ వీయర్ కన్స్ట్రక్షన్ మీద తీర్పును వెలువరించినటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా చెప్పాలనుకున్నాను. నేరేడు వద్ద నిర్మాణం చేయాలనుకునే బ్యారేజ్ ఒరిస్సా రాష్ట్రం అభ్యంతరం తెలపడం వలన వంశధార ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి ఆయకట్టుని స్థిరీకరించడానికి మరియు వేసవిలో 1.5 ఎకరాల రబీ సాగు చేయడానికి ఉద్దేశించినటువంటి 19 TMC రిజర్వాయర్ నింపడానికి అవసరమైనటువంటి సైడ్ వీయర్ని ఒకటి ఆల్టర్నేటివ్ డిజైన్ని అప్రూవ్ చేయించుకుని, మనం రాజశేఖర రెడ్డి గారు ఉండంగానే ఈ జిల్లా ప్రజల కోరిక మేరకు ఆయన ప్రకటించినటువంటి విషయం కూడా మీకు తెలుసు. అది నిర్మాణం సాగుతున్నటువంటి దశలో ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం నేరేడు వద్ద కట్టవలసినటువంటి బ్యారేజ్కి ఆటంకం కలిగించడమే కాకుండా సైడ్ వీయర్ని కూడా కట్టడానికి వీలు లేదని సుప్రీంకోర్టుకు పోయి వివాదం చేయడం, ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇరు రాష్ట్రాలు ట్రిబ్యునల్కి పోయి ఆ ట్రిబ్యునల్లో పరిష్కరించుకోమని ఆదేశించడం జరిగింది. ఆ ట్రిబ్యునలే నిన్నను మన ప్రభుత్వానికి మనం హర్షం వ్యక్తం చేస్తున్నాను. ప్రయోజనం పొందబోతున్నటువంటి రైతాంగాన్ని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను కూడా యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుంచి ఇరిగేషన్కి సంబంధించి నా ఆలోచన ఏంటంటే, వంశధార ప్రాజెక్టు 2,55,000 ఎకరాల ఆయకట్టుకు ఖరీఫ్కి నీరందించి స్థిరీకరించడం, రబీలో 1,50,000 ఎకరాల నీరుకి అందించే రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసి అందించి రబీ క్రాప్స్కి నీరందించడం, దీనికి అవసరమైనటువంటి రిజర్వాయర్ని నిర్మాణం చేసి స్టోరేజ్ పెట్టుకోవడం, రాష్ట్రంలోనే అత్యధికంగా చెరువులు కలిగినటువంటి జిల్లాగా ఉన్నటువంటి జిల్లాకు అన్ని చెరువులు వేసవికాలం అంతా పూర్తిగా నీటితో నిండి ఉండేటట్టు నా కళ్ళ చూడాలని కోరిక. దానికి అవసరమైనటువంటి మెయిన్ కెనాల్స్ రెండింటిని లైనింగ్ పూర్తి చేయించడం, ఇవన్నీ వంశధార గురించి నేను ఆలోచిస్తున్నది. నేను యాక్టివ్ పాలిటిక్స్లో ఉండంగానే ఇవన్నీ సాధించుకోవాలి అనేటువంటి తపన, నాలాగే ఆలోచిస్తున్న అనేక మంది జిల్లా వాసులతో కలిసి దీనికోసం పనిచేయాలని నా అభిప్రాయం, నా ఆకాంక్ష. ఇది అనేకసార్లు మీతో కూడా ప్రస్తావించడం జరిగింది. ఇది ఈనాడు మొదటి జడ్జిమెంట్ మనకు అనుకూలంగా రావడం, ఇక మునుముందు కూడా న్యాయమైనటువంటి జిల్లా ప్రజల కోరిక
ఈ జిల్లా ప్రజల జీవన ప్రమాణాలను పెంచగలిసేటువంటి ఈ ప్రాజెక్టు సరైన దిశ వైపు ముందుకు సాగుతుందని నేను భావిస్తూ ఉన్నాను. నిజానికి నేను మొదటి నుంచి ఆర్గ్యూ చేస్తూ ఉన్నాను. వంశధార రివర్లో లభించినటువంటి నీరు సరిసగంగా ఒరిస్సా ఆంధ్ర ప్రభుత్వాలు వినియోగించుకోవాల్సి ఉంది. సుమారు 70 టీఎంసీ నీరు లభించినటువంటి వంశధారలో వారు అనేక సందర్భాల్లో వివాదం చేసినప్పుడల్లా నాకు చాలా నిరుత్సాహం కలిగింది. ఈ జిల్లా ప్రజల దురదృష్టాన్ని తలుచుకొని చాలాసార్లు నేను ఆవేదన చెందడం కూడా జరిగింది. నేటిది ఈ తీర్పు మనకి ఉపశమనం ఇచ్చింది. అయితే ఇది తాత్కాలికమైందనే మీకు మనం చేస్తున్నాం. 8 టీఎంసీ తీసుకోవడానికి సైడ్ వేవ్ నుంచి ఈ తీర్పు ఎలవ్ చేస్తుంది. ఇది మానిటర్ చేయడానికి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తున్నారు. ఆ కమిటీకి కొన్ని ఆదేశించినటువంటి నియమాల ప్రకారం దాన్ని అనుసరిస్తే ఇదంతా టెంపరీ. ఒరిజినల్ సూట్ ఏదైతే బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి ఉందో ఆ తీర్పు కూడా మనకు అనుకూలంగా వస్తుందని నేను 100కి 100 విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే మన వాదన చాలా న్యాయమైనది. దిగువ రాష్ట్రం ఇది మనది, ఎగువ రాష్ట్రం ఒరిస్సా. ఒరిస్సాకి ఇది ఉపయోగించుకోవడానికి ఆయకట్టే లేదా, మనకి ఆయకట్టు ఉంది. ఉపయోగించుకునే బ్యారేజ్ నిర్మాణం కానందువలన 2 పంటలకు నీరు తీసుకోలేకపోతుంది. ప్రతి సంవత్సరం మీరు చూస్తున్నారు, ఒకసారి ఆయకట్లో ఎక్కువ నీరు ఉన్నప్పుడు, ఎక్కువ వర్షపాతం ఉన్నప్పుడు 100 టీఎంసీ వరకు బే ఆఫ్ బెంగాల్కి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా సుమారు 100 టీఎంసీ బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోయింది. ఇలాంటి నేపథ్యంలో ఈ బ్యారేజ్ నిర్మాణం అనేది ట్రిబ్యునల్లో మనం సాధించుకోవడం, నిర్మాణం పూర్తి చేయడం అనేది చాలా ముఖ్యమైనది. 2 కెనాల్స్ని మోడర్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది, పర్టికులర్గా లైనింగ్ చేయాల్సింది. ఉదాహరణకి రైట్ మెయిన్ కెనాల్ మీరు తీసుకోండి, 850 క్యూసెక్స్ విడుదల కావాలి ఆ డిజైన్ ప్రకారం. ఎవరి క్యూసెక్స్ 100 ఏకర్స్ ఆయకట్టుకి డిజైన్ చేయబడ్డది. నేడు హీరమండలం దగ్గర రైట్ మెయిన్ కెనాలే 400 క్యూసెక్స్ కంటే నీరుని ఇంకా ఇష్యూర్డ్ వాటర్ని రైతులకు ఇవ్వగలిసిన నాడే వాళ్ళు ధైర్యంగా వ్యవసాయాన్ని సాగు చేయడానికి అవకాశం వస్తుంది. అలాగే లెఫ్ట్ మెయిన్ కెనాల్ తీసుకోండి, 2400 క్యూసెక్స్ వంశధార లెఫ్ట్ మెయిన్ కెనాల్ డ్రా చేయాల్సి ఉంది. అలా డ్రా చేస్తే ప్రతి 50 ఏకర్స్కి 1 క్యూసెక్స్ చెప్పున్న అటువైపు ఉండేటువంటి ఆయకట్టునంతా పలాస కాన్సెన్సీ వరకు ఇవ్వడానికి అవకాశం ఉంది. నేడుది 1200 డ్రా చేయడం కష్టం అయిపోతుంది. అంత లెంగ్త్ కలిగినటువంటి కెనాల్లో నీరు తీసుకుపోతే చివరికి వెళ్ళేటప్పటికి టైలెండ్కి అసలు నీరే ఇవ్వలేకపోతుంది. టెక్కలి, పలాస ముఖ్యంగా ఈ కాన్సెన్సీల్లో ప్రతి సంవత్సరం టైలెండ్కి నీరు రావడం లేదు. వంశధార పట్ల వారి విశ్వాసం రోజు రోజుకి సన్నగిలుతుంది. ఇది తొలగించాలంటే లెఫ్ట్ మెయిన్ కెనాల్ని పూర్తిగా 2400 ప్రతి క్యూసెక్ 50 ఏకర్స్కి చెప్పున్నా పూర్తిగా అది డిశ్చార్జ్ చేయగలిసినటువంటి స్థితికి తీసుకొచ్చే మోడర్నైజేషన్ చేస్తే తప్ప ఆ ప్రాంత రైతాంగం సుమారు 5 కాన్స్టిట్యున్సీలకు చెందినటువంటి రైతాంగం తల కళలు నెరవేరు. ఇది ఈ ప్రాంత ప్రతినిధుల లక్ష్యంగా ఎప్పుడూ ఉండాలని, ఏ ప్రభుత్వాలు రాష్ట్రంలో కేంద్రంలో ఏర్పడిన దీని మీద నిరంతర కృషి సాగుతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా నాగరికత నీటితో ఉంది, ప్రజల జీవన ప్రమాణాలు ప్రాథమికంగా నీటితో ఆధారపడి ఉన్నాయి. సమృద్ధి ఖరీదుతో పూర్తి చేయగలిసినటువంటి ప్రాజెక్టులు అయ్యుండి ఇవి ఇంతకాలం పూర్తి కాకపోవడం ఒక రకమైనటువంటి ఆవేదన, ఒక నిర్లక్ష్యం ఎక్కడో గురైనామని భావన కలుగుతూ ఉంటుంది. అదృష్టవశాత్తు 2004లో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఆనాడు నాయకత్వం వహించినటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి ఈ ప్రాజెక్టులను మనందరి కోరిక మేరకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి నాయకత్వాలు ముఖ్యమంత్రి కానీ, రోషయ్య గారు కానీ, తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఒకటి వంశధార, దాని మీద కడుతున్నటువంటి బ్యారేజ్, దాని మీద కట్టాల్సిన రిజర్వాయర్, 2 రైట్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ రెండింటికి లైనింగ్, అలాగే
మన తోటపల్లి మడ్డువల్స్ ఎక్స్టెన్షన్, అలాగే మహేంద్రతనం మీద ఆఫ్ షోర్ రిజర్వాయర్, ఇవన్నీ పూర్తి చేయకపోతే జిల్లా ప్రజల తల స్థితిగతులు మారవు. దీని మీదే మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాజెక్టులన్నింటికి సమగ్రంగా ఉన్నటువంటి సమస్యల్ని అధ్యయనం చేయడం జరిగింది. దాని మీదే తదుపరి ప్రయత్నం అంతా ఉంటుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎవరు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరున్నా, ఎవరు ప్రతినిధులుగా ఎన్నికైనా ఇది వారి లక్ష్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా వరకు అయితే నేను యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నంత వరకు ఇవి పూర్తి చేయడానికి నా కంట్రిబ్యూషన్ అందిస్తూ ఉంటాను. అటువైపు పోరాటం చేస్తూనే ఉంటాను. నేను ఏ కెపాసిటీ ఉంటే ఆ కెపాసిటీలో నా పాత్ర నిర్వహిస్తూ ఉంటానని అనేక సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా నేను అది మనం చేస్తాను. దీనికి సంబంధించి ట్రిబ్యునల్ సంబంధించినటువంటి జడ్జెస్ ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు మన జిల్లాలో ఉండేటువంటి మీడియా మిత్రులంతా ఫ్యాక్ట్స్ అన్ని చాలా విషయాల్ని అటు ఇంజనీరింగ్ అధికారుల దృష్టికి, జడ్జెస్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అది చాలా ఉపయోగపడిందని మీకు మనం చేస్తున్నాం. మనం ఇప్పుడు తీసుకుంటున్న సైడ్ వీల్ తర్వాత కిందనున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తప్ప ఒరిస్సా రాష్ట్రం పెద్దగా లెఫ్ట్ మెయిన్ కెనాల్లో ఒక్క రాష్ట్ర ప్రతినిధులు ఎందుకు ఆ ప్రభుత్వాలు దీన్ని ఆవేదన పడుతున్నారు నాకు అర్థం కాదు. కేవలం రాజకీయాల్లో ఫేస్ సేవింగ్ కోసం, రాజకీయాలు ఇతర పక్షాలను ఎదుర్కోవడానికి సింపుల్గా కోర్టుకు వెళ్తే సరిపోతుందన్న భావన ఉండడం నాకు అర్థం కావడం లేదు. కానీ ఈ సుమంత పక్క రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఇది నష్టం కలిగించే ప్రాజెక్ట్ కానే కాదు. దయచేసి దీన్ని ఇక్కడతో విడిచిపెట్టి శ్రీకాకుళం ప్రజల ఆకాంక్ష నెరవేరేటట్టుగా వారు కూడా సహకరించాలని, ట్రిబ్యునల్ తీర్పుని గౌరవించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. అనేక మంది ప్రజాప్రతినిధులు, పౌర సంఘాలు, నాటక, కళ, ఇతరత్ర సాంస్కృతిక సాహిత్య సంఘాలకు చెందినటువంటి ప్రతినిధులు, అధికారులు నా దృష్టికి ఒక అంశాన్ని తీసుకురావడం జరిగింది. బాపూజీ కళామందిర్, అంబేద్కర్ ఆడిటోరియం ఇవి మినహా మన పట్టణంలో క్లాస్ 1 ప్రోగ్రామ్స్ నిర్వహించడానికి అవసరమైన ఎయిర్ కండిషన్డ్ ఆడిటోరియం లేదు అని చెప్పి ఈ నిర్మాణాన్ని చేయాలని వారు కోరడం జరిగింది. అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో ఉన్నటువంటి శ్రీకాకుళంలో ఇట్లాంటి ఆడిటోరియం నిర్మాణం చేయడానికి విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా సుమారు 7 కోట్ల రూపాయల్ని శాంక్షన్ చేయించడం, నాడున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి రోషయ్య గారి చేత శంకుస్థాపన చేయించడం, ఈ స్థలం ఎంపిక చేసినప్పుడు పౌరులందరి అభిప్రాయం మేరకు మన ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కోర్టు పక్కన ఉండేటువంటి పోలీ క్లినిక్ ఏరియాని తీసుకోవడం జరిగింది. ఆ ప్రాంతం ఎందుకు ఇట్లాంటి ప్రాంతాన్ని ఎంపిక చేయాల్సి వచ్చిందనంటే, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేటప్పుడు ఆ ప్రోగ్రామ్స్ మిడ్ నైట్ వరకు, లేట్ నైట్ వరకు, ఎర్లీ అవర్స్ వరకు జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో ఉండే కుటుంబాలు, స్త్రీలు, ట్రాన్స్పోర్ట్ ఇట్లాంటి సౌకర్యాలు కలిగిన ప్రాంతం ఉండాలి. అందుచేతనే అందరితో ఆలోచించి ఆ ప్లేస్ని తీసుకొని పోలీక్లినిక్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ప్రత్యామ్నాయాన్ని మున్సిపాలిటీ స్థలాన్ని కేటాయించడం, వాటికి అవసరమైనటువంటి నిధులను కేటాయించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆనాడున్నటువంటి కొంతమంది కోర్టుకు పోవడం వల్ల కోర్టు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ స్వీకరించి ఇంతకాలం వాయిదా పడింది. నిజానికి ఇది ఆనాడే ఏ ఆటంకాలని ఎవరు కలిగించకుండా ఉండుంటే నేటికి ఇది ఇనాగరేషన్ పూర్తయి ప్రోగ్రామ్స్ జరుపుకోవడానికి అవకాశంగా అందుబాటులోకి వచ్చి ఉండేది. మనం కట్టబోతున్నటువంటి ఆడిటోరియం సుమారు 1000 మంది కూర్చొని అన్ని ఎయిర్ కండిషన్ ఫెసిలిటీ ఉండి, అత్యాధునికమైనటువంటి సదుపాయాలన్నీ ఉండి, క్యాంటీన్స్, పార్కింగ్ స్థలాలుండి, విశాఖపట్నంలో ఉండేటువంటి స్వర్ణ భారతి ఆడిటోరియం కంటే అందంగా మన ఆడిటోరియం వచ్చి ఉండేది. నేను ఎప్పుడైనా ప్రతినిధులకు కోరేది ఏంటంటే, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు, ప్రతినిధులు వారికి అవకాశం ఉన్న వరకు ప్రజలకు ప్రయోజనకరమైన పనులు చేస్తున్న నేపథ్యంలో అలాంటి పనుల్ని జరగనివ్వకుండా ఆపి రాజకీయ ప్రయోజనాలు ఆశించడం అనేది ప్రజాప్రతినిధులకి అధమస్థితి ఆలోచన అని నా అభిప్రాయం. ఎప్పుడు కూడా అలా చేయకూడదు. ఇది చేసి ఉండకపోతే ఈసారికి అయిపోయి ఉండేది.
ఈసరికి పూర్తయి ఉండేది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి సదుపాయాలను చూడడం అనేది తప్పకుండా చూడాల్సిన అవసరం ఉంది. పోలీ క్లినిక్ ఉండాలి, అది కన్స్ట్రక్ట్ చేయడానికి దానికి అనువైనటువంటి ప్లేస్ని చూస్తారు. అదేమో రోడ్డుకి పట్టణానికి మధ్యన ఎస్పీ బంగ్లా ఎదురుగా కోర్టుకు పక్కన బస్ స్టాండ్ పక్కన ఉండాల్సిన అవసరం లేదు. పోలీ క్లినిక్ అవసరమైనటువంటి కొద్ది యానిమల్స్కి ట్రీట్మెంట్ చేసే ఒక సంస్థ. ఆ సంస్థకు అవసరమైంది ప్రభుత్వం దాన్ని చేస్తుంది. అలాంటివి టెక్నికల్గా కోర్టులో అడ్డుకోవచ్చు అనేటువంటి భావన మంచిది కాదు. ఇక ముందు ఎవరైనా ఏ ప్రతినిధి అయినా ఇలాంటి పనులు అయితే చేయడం మంచిది కాదని మనం చేస్తున్నాం. ఇప్పటికైనా ఇది ముగించి ఆ నిర్మాణానికి దోహదం చేయాలని కోరుతున్నాం. ఇప్పటికీ ఇది నేను వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్ణయం మాట్లాడడం జరిగింది. ఆయన ఇది ముందుకు తీసుకువెళ్ళాలని తగిన చర్యల్ని తీసుకుంటామనుకున్నారు. అది పూర్తవుతుంది. అది కాకుండా ఆడిటోరియంస్ అన్నింటిని ఈ పట్టణానికి కొత్తగా వచ్చినటువంటి కూడా మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఇది క్లాస్ 1 ప్రోగ్రామ్స్ నడుపుకోవడానికి ఎయిర్ కండిషన్డ్ ఆడిటోరియం కాబోతుంది. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్మాణం చేసి అది మున్సిపాలిటీకి ఇస్తుంది. రెండవది ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవడానికి టీటీడీ నుంచి 8 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకోవడం జరిగింది. అది టెండర్ కూడా పిలవడం జరిగింది. టెండర్ అవార్డ్ అయ్యింది. బస్ రేపెల్లుండి మరికొద్ది రోజుల్లో అది ప్రారంభం చేస్తారు. అది అరసవిల్లి స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి భూమి ఇవ్వడం జరిగింది. ఆ భూమికి సంబంధించిన టైటిల్ ట్రాన్స్ఫర్ అయినంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. అది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది. పెద్ద పెద్ద కళ్యాణాలు నిర్వహించుకోవచ్చు. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందులోనే నిర్వహించుకోవచ్చు. ఇక పట్టణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ ఆ ఆడిటోరియంకి వెళ్తాయి. అది కూడా సుమారు 1000 మందికి అవకాశం ఉండేటువంటి ఆడిటోరియం, విస్తృతమైనటువంటి అన్ని సదుపాయాలతో అది రాబోతుంది. మూడవది గవర్నమెంట్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు జిల్లా పరిషత్ ఆడిటోరియం మాత్రం మనం ఉపయోగిస్తున్నాం. దానికి గాను అది జిల్లా పరిషత్ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటిది. ఇప్పటి పట్టణంలో అందుబాటులో ఉండే మీటింగ్ హాల్ అదే మంచిది కనుక దాన్ని ఉపయోగిస్తున్నాం. కానీ కలెక్టరేట్లోనే ఒక మీటింగ్ హాల్ని చీఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్, లేదా సెంట్రల్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్స్, సెంట్రల్ మినిస్టర్స్ ఎవరైనా ప్రోగ్రామ్స్ని రివ్యూ చేయడానికి అనువుగా ఉండేటువంటి ఆడిటోరియంని ఇప్పుడు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం కలెక్టరేట్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 116 కోట్ల రూపాయలతో సమగ్ర కలెక్టరేట్ నిర్మాణం శాంక్షన్ అయిన విషయం మీకు తెలుసు. డిజైన్స్ ఫైనలైజ్ అయినాయి. బహుశా టెండర్ పిలిచినారు. రేపు మాకు టెండర్ అవార్డు అవుతుంది. పని ప్రారంభమై 2 సంవత్సరాల్లో పూర్తవుతుంది. దాంట్లో చిన్న చిన్న ఆడిటోరియంస్, మీటింగ్ హాల్స్ రాగా ఒకటి సమగ్రమైన ఆడిటోరియం ఒకటి దాంట్లో రాబోతుంది. అది మునుముందు ప్రభుత్వ అత్యున్నతమైనటువంటి రివ్యూస్ అన్నీ కూడా అందులో జరుపుకోవచ్చు. అంటే ప్రభుత్వ రివ్యూస్ అన్నిటికీ కలెక్టరేట్లో ఒక ఆడిటోరియం, ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవడానికి పేరుతాయని దీంతో జిల్లా హెడ్ క్వార్టర్ స్టేటస్ మరికొంత అప్గ్రేడ్ అవుతుందని ఈ సందర్భంగా తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నా. దీని వెనుక నిరంతరం వస్తున్నటువంటి ఆటంకాలన్నింటినీ అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీకు తెలుసు, ట్రైబ్యునల్కి సంబంధించి వాదించడానికి తమిళనాడు నుంచి ఒక అడ్వకేట్ని ఎంగేజ్ చేయడం జరిగింది. తమిళనాడులో తీసుకున్నటువంటి న్యాయవాది తమిళనాడు, కర్ణాటక సంబంధించినటువంటి ఒక కావేరీ డిస్ప్యూట్లో వాదించి విజయం సాధించినాడని నాకు ఢిల్లీలో అడ్వకేట్స్ చెప్తే ఆయన ప్రత్యేకంగా మన కేసును ప్రజెంట్ చేయడం ఇది విజయం సాధించడానికి దోహదపడిందని ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. అలాగే జిల్లాలో ఇంజనీరింగ్ అధికారులు కూడా, జిల్లా స్థాయి అధికారులు, చీఫ్ ఇంజనీర్ లెవెల్ అధికారులు, రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి గవర్నమెంట్ సెక్రటరీస్ లెవెల్ అధికారులు అందరూ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినారు దీనికి. ఇది విజయం సాధించడానికి అవసరం ఫ్యాక్ట్స్ ని జడ్జెస్ ముందుకు తీసుకువెళ్ళడానికి త్రూ అడ్వకేట్స్ చాలా కృషి చేశారు. వారందరినీ అభినందిస్తున్నాను. ఇటీవల కృష్ణా ట్రైబ్యునల్లో మనకి ఆవేదన కలిగేటువంటి జడ్జిమెంట్ వచ్చిందని రాష్ట్ర ప్రజలంతా బాధపడుతున్నారు. దానికి భిన్నంగా ఇది మనం విజయం సాధించామంటే దీని వెనక ఇంజనీరింగ్ అధికారులు, మన ప్రభుత్వ అధికారులు, మన తరఫున వాదించిన అడ్వకేట్స్, అలాగే మీడియా మిత్రులు అందరూ వారి తరఫున సముచితమైన కంట్రిబ్యూషన్ అందించడం ఇది న్యాయం చేకూరిందని భావిస్తున్నాను. అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈ వ్యవహారం ఎలా ఉండబోతుంది? శాసనసభలో నాకు కూడా సమయం వస్తుంది.
శాసనసభలో నాకు వచ్చిన సమయంలో అన్ని అంశాలని నేను అందులో ప్రస్తావన చేస్తాను. అందుకోసం దానికి ముందుగా ఇక్కడ ఆ విషయాలన్నీ చెప్పాల్సినటువంటి సందర్భం ఇది కాదనుకుంటాం. దాంట్లో బిల్లు అంతా ప్రిపేర్ అవుతున్నాం. అసలు బిల్లు కంటే బిల్లు మీద మాట్లాడడం అనేది బిల్లుని అంగీకరించడం, బిల్లులో క్లాస్ వైజ్ మన సజెషన్స్ని బిల్లుని అంగీకరించడం. నా అభిప్రాయం అసలు బిల్లుని అంగీకరించే ప్రశ్నే లేదు. నేను బిల్లుని తిరస్కరించమని ఓవరాల్గా నా విజ్ఞప్తి ఉంటుంది. నా వాదనను నేను వినిపిస్తే ఎందుకు తిరస్కరించాలనే దాన్ని నేను శాసనసభలో సమగ్రంగా ఈ జిల్లా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ఈ రాష్ట్ర ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో, ఈ ప్రాంతపు ప్రతినిధిగా వారి భావాలకు, వారి ఆందోళనకు అద్దం పట్టేటట్టుగా నా అభిప్రాయాలను శాసనసభలో చెప్పడానికి అవసరమైన విషయాన్ని సేకరించే కార్యక్రమంలో ఉన్నాయి. సమావేశంలో సీఎం బీఎస్సీ సమావేశంలో సీఎం ఆల్రెడీ తెలంగాణ జరుగుతుంది. అలాంటి కిరణ్ కూడా రేపు పోస్ట్ పోన్ చేయాలా, పండుగ తర్వాత ఈ సమావేశాలు నెక్స్ట్ సమస్యల్లో పెట్టాలనుకున్నటువంటి ముఖ్యమంత్రి పెళ్లి కుమార్ రెడ్డి గారు నిన్న తీసుకునేటువంటి ఆలోచనకి మీరు ఏ విధంగా? అంటే ఇవన్నీ అంత విమర్శలు చేయక్కర్లేదు. ఎప్పుడు చేసినా 28th 23rd వరకు రాష్ట్రపతి గారు ఇచ్చినటువంటి సమయాన్ని రాష్ట్ర శాసనసభలో ఉండే సభ్యులందరం ఉపయోగించుకుంటాం. చాలకపోతే సాంప్రదాయం ప్రకారం ఇతర రాష్ట్రాలు ఏర్పడినప్పుడు సమయాన్ని ఎక్కువ ఇస్తే ఇక్కడ కూడా అడుగుతాం. ఇది ఒక సాదాసీదా నిర్ణయం ఏమి కాదు, ఇది సాదాసీదా బిల్లు కూడా కాదు. ఇది ఒక 50-60 సంవత్సరాలుగా ఉండే ఒక రాష్ట్రాన్ని ప్రజల మనోభావానికి వ్యతిరేకంగా విడదీసే కార్యక్రమం. అలాంటి సందర్భంలో ఆ సభలో ఉండే ప్రతి సభ్యుడు మాట్లాడాలని, తన ప్రాంత ప్రజలు వాయిస్ని తను వినిపించాలని ఆవేదనతో ఉంటుంది. ఇదే నలుగురు ముగ్గురు మాట్లాడిస్తే మూసేసే బిల్లు కాదు ఇది. ప్రతి ఒక్క సభ్యుడు ఇట్లాంటి నిర్ణయంలో పాలు పంచుకోవాలనుకుంటారు, తన అభిప్రాయం చెప్పాలనుకుంటారు. అందుకోసం 23 వరకు ఇది సాగుతుంది. ఎప్పుడు ప్రారంభించడమా, ఎప్పుడు ఇచ్చేయడం అన్నది ముఖ్యం కాదు. సభ్యులందరినీ సాటిస్ఫై చేయడానికి, వివిధ పక్షాల వారిని సాటిస్ఫై చేయడానికి కొన్నిసార్లు అంగీకరించవచ్చు. కానీ ఏం జరిగిందో నాకు బీఎస్సీలో నాకు తెలియదు. కానీ 23 వరకు అయితే సభ జరుగుతుంది. ఇంకా సమయం అయితే మేము అందరం కోరాలనుకుంటున్నాం. అదనపు సమయాన్ని కొంతమంది సభ్యులు 23లోపు మాట్లాడలేని స్థితి ఉంటే వారు కూడా మాట్లాడడానికి అవసరమైన సమయాన్ని ఇవ్వమని గౌరవ రాష్ట్రపతిని విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాం. సభ జరుగుతున్న విధానం పట్ల ప్రస్తుతం సభ జరుగుతున్న విధానము, సభలో జరుగుతున్న గొడవలు అంటే ఇది ఊహించనిది ఏం కాదు. ఒక ప్రాంతంలో కొంతమంది ప్రతినిధులు ఇది విడిపోవాలని కోరుకుంటున్నారు. మెజారిటీ ప్రజలు ఇది వెళ్ళడానికి వీల్లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో పొలిటికల్ పార్టీలు కొన్ని పాత్రలు నిర్వహించినాయి, కేంద్ర ప్రభుత్వం ఒక పాత్ర నిర్వహించింది. ఇదంతా ఆందోళన కలిగించే పరిస్థితులు ఉన్నాయి. ఈ సందర్భంలో ఎవరి వాదనలో వాళ్ళు వినిపించడానికి, ఎవరి ఆవేదనలు కక్కడానికి కొన్ని సాంప్రదాయ విరుద్ధంగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఇది సాదాసీదా బిల్లులు వచ్చే మాదిరిగా ఇది జరగదు. అందుకోసం ఇంత సమయాన్ని కూడా ఇవ్వడం జరిగింది. స్మూత్గా నడిచే సందర్భాల్లో అభిప్రాయాలని రికార్డ్ చేసే కార్యక్రమం చేస్తారు. దీంట్లో బిల్లులో కూడా రాష్ట్రపతి గారు అడిగింది ఏంటంటే ప్రతి క్లాసుకు సంబంధించి సభ అభిప్రాయాన్ని సేకరించమని అడిగారు. అందుకోసం సభను సాఫీగా నడిపించి అభిప్రాయాలు రికార్డ్ చేయాలనే అంశాలని నిపుణులతో మాట్లాడుతున్నాం. ఆ సందర్భంగా అన్ని ప్రయత్నాలు చేస్తాం. శాసనసభలో చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం. తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ ప్రతిపక్షాల మధ్య అధికార పక్షాల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా వాళ్ళు కలుస్తారు ముఖ్యమైన విషయాల్లో. ఇక్కడ అలాంటి ప్రయత్నం ఎవరు చేయలేదు. సీమాంధ్రకు సంబంధించి పొలిటికల్ జేఏసీ ఏర్పడలేదు. కనీసం కాంగ్రెస్ నుంచి కూడా అలాంటి ప్రయత్నం జరగలేదు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి కూడా అలాంటి ప్రయత్నం జరగలేదు. దురదృష్టం ఏంటంటే ఎన్నికలు మరొక 4 నెలల్లో ఉండడం వల్ల ఎవరు రాజకీయ ప్రయోజనాలను ఎవరు గండి కొడతారేమో అనే అనుమానాలు ఇవి రాష్ట్ర ప్రజలందరికీ కొంత నష్టం కలిగించేటువంటి దీని కింద పరిణమించాయి. ఇప్పుడు కొట్లాడాల్సిన కేంద్రంతో అయితే పార్టీలన్నీ కొట్టుకుని మొత్తం 6 కోట్ల మందికి తెలంగాణ ప్రాంతంలో 3 పార్టీలు ఒకే దాంట్లో వెళ్తున్నాయి కదా సార్. సరే, ఈ ప్రాంతంలో ఉన్న భిన్నమైన సందర్భాల్లో చెప్పిన అందరి అభిప్రాయం అయితే మాత్రం రాష్ట్రాన్ని యునైట్ గా ఉంచమని కోరుతున్నారు. మా వాళ్ళు కొంతమంది ఆ ప్రయత్నం చేశారు. బహుశా ఎక్కడ కొన్ని ఆటంకాలు కొంతమంది ఉన్నారు. మండలి బుద్ధప్రసాద్, చాలా మంది, గాది వెంకటరెడ్డి గారు ముఖ్యమైన వ్యక్తులు, కమిటెడ్ ఉన్న లీడర్స్ కూడా ఎవరు దే ఆర్ నాట్ టేకింగ్ కంప్లీట్ ఇనిషియేటివ్ టు ఫార్మ్ ఏ పొలిటికల్ జేఎస్.
వీఆర్ ఫైటింగ్ వన్ అనదర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ అగైన్స్ట్ యూపీఏ గవర్నమెంట్. సో నేను చెప్పాను కదా, దురదృష్టం ఏంటంటే 3-4 మాసాల్లో ఎన్నికలు ఉండడం, దానివల్ల ఎవరు ప్రయోజనాలు ఎవరు ఆక్రమిస్తారో ఏమో అనే అనుమానాలు ఉండడం వల్ల ఒక దీని మీద చేయలేకపోతున్నారు. బట్ పొలిటికల్ పార్టీలన్నీ ఆ ప్రతినిధులందరూ అభిప్రాయం అయితే మాత్రం యునైట్గా ఆంధ్రప్రదేశ్ ఉంచాలనే ఉంది. ఓటింగ్ నాడు బహుశా క్లాస్ వైజ్ ఓటింగ్ వచ్చినా, సభ అభిప్రాయం కోరినా అది బయటపడద్దు అనుకుంటున్నా. భిన్నంగా ఎవరు వెళ్తారని మాత్రం నేను అనుకుంటున్నాను. సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలకి అనుగుణంగా ఉంటారని, వారి మనోబలం దెబ్బతినకుండా అందరూ ఉంటారని అనుకుంటున్నాను. సార్, ప్రజల్లో రాష్ట్ర విభజన జరిగిపోతుంది అనేది ఒక వాదన ఉంది. మీ ఇదేంటి సార్? ఇంత యాజిటేషన్ అయ్యేటప్పుడు కూడా విభజన జరగకుండా ఆగుతుంది అనుకుంటున్నారు? అది ఊహాజనితమైనది వద్దు, జరగకూడదని కోరుకుంటున్నారు. ఇప్పుడు దాకా బిల్లు వచ్చింది, నెక్స్ట్ ఫేజ్ వచ్చి చూద్దాం. నెక్స్ట్ పేజ్ ఎక్కడికి వెళ్తాం? చెప్పలేని జరగడానికి వీల్లేదని అని మా ఎంపీస్ చెప్తున్నారు కదా. ఎవరైతే అవిశ్వాస తీర్మానానికి పట్టుబడుతూ నోటీస్ ఇచ్చారో ఆ సభ్యులు చెప్తున్నారు ఎత్తుగడతో దీన్ని రాకుండా చేస్తున్నారని. మరి దానికంటే ఏంటి సాక్ష్యం? సార్, ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు ఆపర్చునిటీ ఇస్తే అసలు కావాల్సిన రిక్వైర్డ్ స్ట్రెంగ్త్ ఉందా లేదా అన్నది రుజువు అవుతుంది. ఆ ఆపర్చునిటీ మాకు రాకుండా ఇంటర్జెంట్గా వ్యవహరిస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ మాటలు మేము నమ్ముతున్నాం. వాళ్ళు చిత్తశుద్ధితో ప్రయత్నాన్ని చేస్తున్నారు. వాళ్ళు నమ్ముకున్న భావజాలాన్ని కలిగిన పార్టీని అన్నింటినీ ఎందుకు వదిలేరు? ఎందుకంటే పార్టీ కంటే భావజాలం కంటే ఆ ప్రాంతపు ప్రజల ప్రయోజనం ముఖ్యం. ఎప్పుడైనా మనం ప్రతినిధిగా ఒక రాజకీయ పార్టీకి ఉంటామంటే, ప్రతినిధిగా ఒక ప్రాంతం నుంచి ఎన్నికవుతుంటే ఏంటి మన ప్రాథమిక కర్తవ్యం ఏముంటుంది? ఆ ప్రాంత ప్రజల తాలూగా ప్రయోజనాల్ని కాపాడుతామని. ఆ ప్రాంత ప్రజల ప్రయోజనాల్ని కాపాడలేని ఇతర భావజాలమో పార్టీయో అంత ముఖ్యం కాదు. ఫస్ట్ ఆ ప్రాంత ప్రజల తాలూగా ప్రయోజనాలు కాపాడు. నువ్వు రాజకీయాల్లో కొనసాగడం అంటే నీ ప్రాంత ప్రయోజనాలు కదా. నీ భావజాలం అంటే ఆ భావజాలం ద్వారా ఆ ప్రాంతానికి ప్రయోజనం కలిగించడం కదా. నష్టం జరిగిపోతుందని తెలిసినప్పుడు భావజాలం, పార్టీ ఇవన్నీ చాలా స్మాల్ ఇష్యూస్. ఆ ప్రాంత ప్రజలు మాకు నష్టం జరిగిపోతుంది, అన్యాయం జరిగిపోతుందని గగ్గోలు పెడుతుంటే, ఒక ఇన్సెక్యూరిటీతో ఉంటే దానికి ముందు లీడర్షిప్ ఇవ్వాలి. వాళ్ళు రైట్ థింగ్ చేస్తారు, వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను. ప్రజలు కూడా వారి తీరుని గమనించినారు, అందరూ అభినందిస్తున్నారని మనం. అదే పరిస్థితి శాసనసభలో ఉంటుందంటారా? అంటే అవిశ్వాస తీర్మానం మళ్ళీ శాసనసభలో ప్రభుత్వం పైన ప్రవేశపెట్టే అవకాశం? అవిశ్వాస తీర్మానం ఇప్పుడు ఇష్యూ కాదు, ఇప్పుడు ఆల్రెడీ బిల్లు వచ్చింది. ఇక్కడ 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 గవర్నమెంట్ను పడగొట్టడం అన్నది అంత ముఖ్యం కాదు. మన మెజారిటీ అభిప్రాయం రుజువు చేయడం అనేది స్ట్రాటజీ వైజ్ ముఖ్యమని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టి మెజారిటీ అభిప్రాయం ఉందో లేదో అనే విషయాన్ని అయోమయంలో పెట్టడం కరెక్ట్ కాదు. మెజారిటీ అభిప్రాయం ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉందన్నది దేశవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ చేయడమే స్ట్రాటజీ వైజ్ కరెక్ట్. ఇప్పుడు బిల్లుని తిరస్కరిస్తున్నాం అనుకున్నారు. వైసీపీ అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి పత్రాన్ని బిల్లుని చంపడము, దాన్ని వ్యతిరేకించడం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు అలా చేయలేకపోతున్నారు? బయటకు రాలేకపోతున్నారు. కాంగ్రెస్ లో ఉన్నారంట, మరి ఎందుకు బయటకు రాలేదు? అది కాదయ్యా, బయట చేయడం వలన వచ్చిన ప్రయోజనం ఎంతో రేపు సభలో రికార్డ్ చేయాల్సిన సందర్భంలో చేసింది కూడా అంతే ఇది వస్తుంది. సార్, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు సమైక్య హీరో అని చెప్పారు. మరి మన బిఎస్ సమావేశంలో అదేంటి సైలెంట్? అంత మాత్రం చేత అది హీరో కాదు, హీరో అవును అవన్నీ నిర్ణయాలు ఎలా చేస్తున్నారు? 23వ తేదీ వరకు సభ నడుస్తుంది. ఆయన సభానాయకుడిగా లోపు ఆయన చెప్పింది ఏంటి? 3 విడతలుగా మొత్తం వర్కింగ్ డేస్ అన్ని ఉపయోగించుకుంటాం అన్నాడు కదా. అదేం పెద్ద విషయం కాదు. థ్యాంక్ యూ సార్. యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండగా ఈ రోజు 4 సార్లు 5 సార్లు యాక్టివ్ పాలిటిక్స్ అంటే ఎన్నికల్లో నిలబడి యాక్టివ్గా ఉండడం. దానికి సంబంధం లక్ష్యం ఏముంటుందంటే ఇదే ఉంటుంది. అంటే యాక్టివ్ పాలిటిక్స్ అంటే నేను ప్రతినిధిగా ఉండే సందర్భాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం నాకు ఇది అని చెప్పడం. ఎందుకంటే ఇంత విశాలంగా ఇంత విస్తృతంగా ప్రయోజనం ఇచ్చే ఇంకో పని ఈ జిల్లాకు లేదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వల్లే ఎక్కువ సంఖ్య, ఎక్కువ కుటుంబాలు వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచగలం. ఇంగ్లీష్ పనులు ఇబ్బంది